హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే క్లిప్ బోర్డ్ గురించి నేర్చుకుందాం. క్లిప్ బోర్డ్లో చూడండి, మీరు చూసినట్లయితే కాపీ పేస్ట్ కట్ అనే ఆప్షన్స్ వచ్చాయి. తర్వాత ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఓకే, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఒక డేటా తెచ్చుకుంటాను. 10,100 అని ఇచ్చేసి లాస్ట్ లెసన్లో చెప్పాను కదా, సేమ్ ఇలాగే మీకు ఇక్కడ నుంచి నెంబర్స్ మీరు కూడా తెచ్చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని పేస్ట్ యాజ్ వాల్యూస్ చేస్తున్నాను. ఎందుకు చేస్తానని నేను ముందు చెప్తాను. ఓకే, ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయా, నాకేం కావాలి అంటే ఇక్కడ నుంచి నెంబర్స్ అన్నీ కట్ అయిపోయి ఇక్కడ ఉండాలి. అంటే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కట్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే అక్కడ నుంచి కట్ అయిపోయి అక్కడికి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, ఇక్కడ నుంచి డేటా మొత్తం మూవ్ చేసి ఇక్కడికి రావాలి అంటే అట్లా చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ మౌస్ ఉందా, ఈ మౌస్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఈ సింబల్ మారిపోతుంది. ఎట్లా, ఇప్పుడు చూడండి నేను ఈ ఎడ్జెస్ ఉన్నాయి సరే, ఈ ఎడ్జెస్ మీద తీసుకెళ్ళినప్పుడు నాకు యారో అనేది వేరేలాగా మారుతుంది. ఓకేనా, చూడండి ఇట్లా మారుతుంది. అట్లా ప్రెస్ చేసినప్పుడు కూడా నేను ఇట్లా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా నేను ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకొని దీన్ని జరుపుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేదా కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. కట్ చేయడానికి షార్ట్ కట్కి ఏంటి, Ctrl+X చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి Ctrl+V ప్రెస్ చేస్తే అక్కడ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి క్లిక్ చేసి Ctrl+V అంటే అక్కడ కూడా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, కట్ పేస్ట్ అంటే అక్కడ నుంచి కట్ చేసి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి Ctrl+X ప్రెస్ చేశాను, మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేశాను. ఓకే, ఇలా కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ అంటే చూడండి మీకు ఆ టెక్స్ట్ అనేది అక్కడ ఉంటుంది, మళ్ళీ వేరే ప్లేస్లో కూడా ఉంటుంది. సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే మీకు అక్కడ ప్లస్ ఇక్కడ రెండు చోట్ల ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఇంకెక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి పేస్ట్ అన్నా కూడా అక్కడ కూడా వచ్చేస్తుంది. అట్లా మీకు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ వస్తుంది. దీనికి షార్ట్ కట్కి ఏంటి, Ctrl+C, మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి Ctrl+V. ఓకేనా, ఇది మనకు వచ్చేసి కాపీ పేస్ట్. తర్వాత వచ్చేసి చూడండి మీకు ఇక్కడ ఈ క్లిప్ బోర్డ్ని క్లిక్ చేసినట్టయితే ఈ చిన్న ఇక్కడ ఇది చూసారు, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఇది ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ దీన్ని కాపీ చేశాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను పేస్ట్ చేస్తుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఏదైతే కాపీ లాస్ట్లో కాపీ చేశానో అది మాత్రమే వస్తుంది. అంతకుముందు కాపీ చేసుకునేది రాదు కదా. కానీ ఇక్కడ చూడండి ఈ క్లిప్ బోర్డ్ ఉంది చూసారు, ఈ క్లిప్ బోర్డ్లో మీరు ఎన్నిసార్లు కాపీ చేస్తారో అదంతా ఇక్కడ కాపీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇది కావాలంటే ఇది పేస్ట్ చేయొచ్చు, ఇది కావాలంటే ఇది పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అన్నీ కావాలంటే అన్నీ కూడా ఒకటేసారి పేస్ట్ అవ్వాలంటే ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లిప్ బోర్డ్లో ఉన్నాయి అన్నీ ఒకటేసారి పేస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, చూడండి నాకు ఏంటంటే ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది. ఇక్కడ నుంచి కొన్ని నెంబర్స్ కావాలి, దీన్ని కాపీ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి కొన్ని నెంబర్స్ కావాలి, దీన్ని కాపీ చేస్తాను. తర్వాత ఇక్కడ నుంచి కొన్ని నెంబర్స్ కావాలి, దీన్ని కాపీ చేస్తాను. ఇవన్నీ కలిసి నాకు ఇక్కడ ఒకటే సెల్లో రావాలి అంటే అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పేస్ట్ ఆల్ని క్లిక్ చేస్తే ఇంతసేపు నేను కాపీ చేసుకునే అన్నీ ఒకటేసారి ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, మామూలుగా ఈ ఆప్షన్ లేకపోతే మీరు ఏం చేయాలి అంటే ఇట్లా కాపీ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, పేస్ట్ చేయాలి, మళ్ళీ దీన్ని కాపీ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, పేస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ కాపీ, అట్లా ప్రతిసారి కాపీ చేసి పేస్ట్ చేసే టైంకి మీకు ఏంటంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ క్లిప్ బోర్డ్ని క్లియర్ చేయాలంటే ఇక్కడ క్లియర్ అవ్వాలంటే ఈ క్లిప్ బోర్డ్లోని ఆప్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటంటే మీకు క్లిప్ బోర్డ్ గ్రూప్ గురించి. దీనిలో మనకు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది. ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది మనం ఈ ఆప్షన్ చూద్దాం. చూడండి, ఈ ఆప్షన్ చూసిన తర్వాత ఇక్కడ చెప్తాను మీకు. ఇప్పుడు ఇందులో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని స్టైల్స్ చేంజ్ చేయాలనుకోండి, మీకు MS వర్డ్లో చేసినట్టే ఇక్కడ ఏంటంటే స్టైల్స్ ఉంటాయి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం దీన్ని ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా. ఇది వచ్చేసి సైజ్ పెంచుకోవడానికి. ఓకే కదా, నెక్స్ట్ ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేయడానికి, ఇది సైజ్ డిక్రీజ్ చేయడానికి. ఓకే, తర్వాత ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోల్డ్ ప్రెస్ చేసినట్టయితే ఇది కొంచెం డార్క్గా కనిపిస్తాయి. ఓకే, ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం ఇటాలిక్ కూడా చేసుకోవచ్చు కొంచెం తేడాగా కనిపించడానికి. అండర్లైన్ క్లిక్ చేస్తే అండర్లైన్ కూడా వస్తాయి. చూడండి దీని కింద అండర్లైన్స్ వచ్చేసాయి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. జూమ్ చేయడానికి నేను కీబోర్డ్లో Ctrl ప్రెస్ చేసిన తర్వాత మౌస్లో స్క్రాల్ బార్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి నేను ఇది స్క్రాల్ చేయడం వల్ల నాకు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. Ctrl ప్రెస్ చేయండి, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డబుల్ అండర్లైన్లు కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి దీని కింద డబుల్ అండర్లైన్ వచ్చింది. ఓకే, తర్వాత చూడండి ఈ లైన్స్ అన్నిటి మనం ఏమంటాం అంటే గ్రిడ్ లైన్స్ అంటాం. ఇవి మనకు ప్రింటింగ్లో రావు. ప్రింటింగ్లో రావాలి అంటే చూడండి లైన్స్ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళేసి ఆల్ బార్డర్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రింటింగ్లో కూడా వస్తాయి ఈ బార్డర్స్. ఓకే, చూడండి మీరు ఈ షీట్ మొత్తానికి లైన్స్ అప్లై చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆల్ బార్డర్స్ని క్లిక్ చేసినట్టయితే చూడండి మొత్తం ఇక్కడ మీకు లైన్స్ అనేవి డార్క్ అయిపోయాయి. ఓకేనా, ఇలా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ
నో బార్డర్ క్లిక్ చేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతాయి. ఇలా మీరు బార్డర్స్ తెచ్చుకోవచ్చు, తీసేయచ్చు. ఓన్లీ చుట్టే బార్డర్ రావాలి అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అవుట్ సైడ్ థిక్ బార్డర్ క్లిక్ చేస్తే దీని అవుట్ సైడ్ మాత్రమే థిక్ బార్డర్ వస్తుంది. ఓకే, ఇలా దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మీకు బార్డర్కి సంబంధించినవన్నీ ఓన్లీ లెఫ్ట్కి రావాలా, రైట్కి రావాలా, టాప్కి రావాలా, మిడిల్లో రావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. డ్రా బార్డర్ని క్లిక్ చేసి మీకు ఇక్కడ బార్డర్ కావాలంటే మీరే అట్లా మీకు నచ్చినట్టు బార్డర్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ అవసరం లేదంటే ఈ బార్డర్ని ఎరేజ్ చేసుకోవచ్చు. లైన్కి కలర్స్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ తీసేసుకున్న తర్వాత మీరు డ్రా చేయండి, అదే కలర్లో వస్తుంది ఇక్కడ. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే లైన్కి సంబంధించిన స్టైల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, మీరు ఎలా కావాలంటే అలా బార్డర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వేసుకున్నాం. తర్వాత వచ్చేసి దీనిలో వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేయండి. ఇందులోకి వెళ్ళేసి హైలైట్ చేయాలి అంటే ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేయాలంటే ఇక్కడ ఇందులోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్లో హైలైట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తోటి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫాంట్కి కలర్ ఇవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదేమో ఫాంట్కి కలర్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఫార్మాట్ పెయింటర్కి వద్దాం. ఫార్మాట్ పెయింటర్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేస్తాను, సైజ్ పెడతాను, కలర్ చేంజ్ చేశాను, బోల్డ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఏమేమైతే అప్లై చేశానో అవన్నీ నాకు ఈ టెక్స్ట్కి కావాలనుకోండి. అప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏమేమి చేశానో అవన్నీ చేయాలి. ఎంత సైజ్ పెట్టాను, ఏ ఫాంట్ పెట్టాను అవన్నీ చూడాలి కదా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన ఫాంట్ ఏంటి అంటే అడోబ్ అని పెట్టాను, సైజ్ 16 పెట్టాను, బోల్డ్ పెట్టాను, రెడ్ కలర్, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇందులో అడోబ్లోకి వెళ్ళి అది ఎక్కడ ఉందో ఆ ఫాంట్ వెతకాలి, సైజ్ పెట్టాలి. అదంతా చేసే బదులు ఒకసారి దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఫార్మాట్ పెయింటర్ ఉంది చూసారా, దీన్ని ఒకసారి క్లిక్ చేసి మీకు ఎక్కడెక్కడైతే కావాలో ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దీనికి సంబంధించిన ఫార్మాటింగ్ అంతా దీనికి అప్లై అయిపోతుంది. ఫార్మాటింగ్ అంటే కలర్స్, అండర్లైన్స్, స్టైల్స్ ఇవన్నీ అనొచ్చు. ఓకే, చూడండి మళ్ళీ దీనికి అప్లై చేయాలంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఫార్మాట్ పెయింటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి డబల్ క్లిక్ ఇచ్చేస్తే మీరు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు ఇట్లా ఒకటేసారి. ఓకేనా, డబల్ క్లిక్ ఇవ్వకుండా సింగిల్ క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి, మళ్ళీ కావాలంటే మళ్ళీ క్లిక్ చేయాలి. అవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్ డబల్ క్లిక్ యూజ్ చేసి ఇదంతా చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.